హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం క్యారెట్తో నిలువ ఉండేటట్టుగా హల్వా అయితే చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 days వరకు నిల్వ ఉంటుంది. ముందుగా మనం ఏ కడాయి తీసుకున్నా కానీ ముందుగా వాటర్ వేసుకొని ఒక బాగా మసలు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకొని తర్వాత ఆ వాటర్ని అయితే పడేయాలి. బటర్ కానీ నెయ్యి కానీ మనం గ్రీస్ చేసుకొని తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకైతే అడుగంటకుండా ఉంటుంది. ఈ క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఘీ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 to half an hour వరకు అయితే నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి 1 లీటరు బాగా కాచిన పాలండి. ఇది ఇంకొంచెం సేపుకిన మనం కాచితే ఇంకా కోవా అయిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్న పాలను అయితే 1 లీటర్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. ఇలాగా మనం పాలల్లోనే బాయిల్ చేసుకోవడం వల్ల మన క్యారెట్కి చాలా టేస్ట్ వస్తుంది. ఒక బెల్లం ముక్క అయితే నేను యాడ్ చేసుకున్నాను. బెల్లంలో కాల్షియం ఉంటుంది కాబట్టి అందుకని నేను ఏ స్వీట్లో అయినా కానీ బెల్లం అనేది యాడ్ చేస్తాను. క్యారెట్ అనేది నాకు బాగా బాయిల్డ్ అయిపోయిందండి. కాకపోతే ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూడండి, వాటర్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు మనం వేరే కడాయి కూడా అలాగే వాటర్ హీట్ చేసుకొని వాటర్ పడేసి ఘీని యాడ్ చేసుకొని 3 లవంగాలు, 2 పట్ట, ఒక 5 ఇలాచీలు దంచి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ అయితే నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి, నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ పాకం అనేది మనకి కొంచెం బాగా రావాలి. ఇలా రావడం వల్ల మనకైతే నిల్వ ఉంటుంది. ఇదైతే కోవా అండి. 1/2 kg కోవా కూడా వేసుకొని గడ్డలు లేకుండా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం క్యారెట్ ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు మనం బాగా పాకం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.